రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా. రాజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. అనుష గారు బంగాళదుంప వంకాయ కాంబినేషన్ లో ఏదైనా డిఫరెంట్ గా కర్రీ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. బంగాళదుంప వంకాయతో ఏదైనా డిఫరెంట్ కర్రీ అని అడుగుతున్నారు. డిఫరెంట్ గా అంటే రెగ్యులర్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం వంకాయ అండ్ బంగాళదుంప కాంబినేషన్. మరి డిఫరెంట్ గా అంటే ఏం చేయొచ్చు? గుత్తి వంకాయ చేస్తాను బంగాళదుంపతో. ఆలు గుత్తి వంకాయ కూర. ఆలు గుత్తి వంకాయ కూర. మామూలుగా మనం గుత్తి వంకాయలో స్టఫింగ్ డిఫరెంట్ మసాలా తీసుకుంటాం కదా. అవును. సో ఇక్కడ ఆలు బేస్ లో తీసుకున్నాం. ఓకే. సో డిఫరెంట్ గా అనగానే మీరు ఇమీడియట్ గా వావ్ సూపర్ అండి, బాగుంది. ఓకే, మరి ఆలు గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, శనగపిండి 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, టొమాటో ప్యూరీ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను గుత్తి వంకాయ మనం మామూలుగా ఇలా చీలికలు చేసుకుంటాం కదా వంకాయలు. సో ముందుగా నేను రెడీ చేసి పెట్టేసాను. ఓకే. మనం పెద్ద సైజ్ లో తీసుకున్నారు కదా వంకాయలు. సైజ్ అనేది మన ఇష్టం. ఓకే, అది కూడా అన్ని ఈక్వల్ గా తీసుకున్నారు, బాగున్నాయి. సో అంటే ఒకే సైజ్ లో ఉండేట్టుగా తీసుకోవాలి. మనం ఏ సైజ్ తీసుకున్నా. ఓకే. సో మనకు అంటే ఉడికేటప్పుడు ఒకేసారి అన్ని ఉడికిపోతాయి. అవును. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాం. ఓకే. సో నార్మల్గా ఇలా గుత్తి వంకాయలో స్టఫింగ్ అనేది మనం ఎక్కువగా పల్లీలతో కానివ్వండి, ఉల్లిపాయలతో, కొబ్బరి వీటితో చేస్తూ ఉంటారు. సో ఇది డిఫరెంట్ గా కొత్తగా ఉంది. ఇది చూసిన తర్వాత నాకు తెలిసి చాలా మంది ట్రై చేస్తారు. సో కొద్దిగా శనగపిండి అండి. ఓకే. ఈ శనగపిండి దేనికి యాడ్ చేస్తానండి? డైరెక్ట్ బంగాళదుంపలు అన్ని మిక్స్ చేసి వేసుకోవచ్చేమో. అంటే కొంచెం పట్టుకొని ఉంటుంది దాంట్లో, బయటికి ఊడి రాకుండా. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం. ఓకే. అలాగే కొద్దిగా చాట్ మసాలా అండి. ఓకే. ఈ చాట్ మసాలా కంపల్సరీ అండి దీంట్లో ఉంటే కొంచెం ఆ చట్పటాకు బాగుంటుంది. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. లోపల స్టఫింగ్కి ఇది రెడీ చేస్తున్నారు మీరు. అవునండి. సో ఇప్పుడు మనం స్టఫ్ చేసేసుకుందాం. ఓకే. సో వీటి మధ్యలో మనం ఈ స్టఫింగ్ కూరుకోవాలి. ఓకే. ఇంకా స్టఫ్ చేసి డైరెక్ట్ మనం కుక్ చేసేసుకోవడమే. కుక్ చేసి మళ్ళీ ఇప్పుడు కర్రీ అన్నారు కదా. అవును. దానికి మళ్ళీ గ్రేవీ రెడీ చేసుకుంటే బాగుంటుంది. కావాలంటే ఇలా ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్ని వంకాయలు మనం స్టఫ్ చేసుకోవాలి, అంతేనండి? అవునండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు వీటిని కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలండి. ఓకే. సపరేట్గా వేయించిన తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేయాలి. గ్రేవీ విడిగా చేసుకొని దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకుని మనం. ఓకే. సో అన్ని వైపులా టర్న్ చేస్తాం మధ్యలో. సో ఈ బంగాళదుంప కాబట్టి లోపల నుంచి చప్పుడు ఇంకా బయటికి రాదనుకుంటాను. దానికి టర్న్ చేసేప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఓకే, మూత పెట్టేస్తారా? ఎస్. సో ఇవన్నీ వేగాలండి? అవునండి. ఇది వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలా? ఎస్. ఓకే. ఇంకొంచెం కావాలండి. ఓకే. సో కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదండి, బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఎస్. సో ఇలా మనం గ్రేవీ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఎలాగో ఇది కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి మిగతాది గ్రేవీ చేసుకునేంత సేపట్లో ఇది కూడా అయిపోతుంది. మిగతాది కూడా అయిపోతుంది. ఓకే. సో అది అటువైపు మార్చేసుకుందాం. ఎస్. ఇది కలుపుతూ ఉండాలేమో అంటే అటు ఇటు మధ్యలో జస్ట్ అలా టర్న్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు గ్రేవీకి కొద్దిగా నూనె వేసుకొని. సో ఇక్కడ గ్రేవీ అంటే ఏది యూజ్ చేస్తున్నారండి ఈ స్టఫింగ్కి? స్టఫ్డ్ వంకాయకి
టమాటో ప్యూరీ టొమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ. సో ఈ టొమాటో ప్యూరీ అయితేనే బాగుంటుందా దీనికి? కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో మసాలా బేస్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ దాంట్లో కొంచెం బంగాళదుంప హెవీగా ఉంది కదా, సో సింపుల్గా చేస్తాం. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో దీంట్లో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే. సో జస్ట్ ఇందాక స్టఫింగ్ కి సరిపడ మాత్రం వేస్తారు కదండి? అవును. ఓకే. కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, ఓకే, సో ధనియాల పొడి ఇక్కడే వేసేయాలండి మొత్తం ఆయిల్లో? ఎస్ అండి, కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే. తర్వాత టమాటో ప్యూరీ, ఇది ఉడికించి గ్రైండ్ చేశారండి? లేదు, పచ్చిదే తీసుకుంటాం. పచ్చిదే, ఓకే. సో ఎలా చక్క ఇక్కడే బాయిల్ అయిపోతుంది ఫాస్ట్గా. ఒకసారి మూత పెట్టేసి కొద్దిగా అయితే అయిపోతుంది. ఓకే. ఈ రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఎస్. ఓకే అండి. అది కూడా ఉడికిపోయింది కదండి? Yes. ఇది కూడా అయిపోయినట్టుంది. ఎస్. సో మొత్తం ఈ టమాటో ప్యూరీ మొత్తం కూడా వంకాయలకు పట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టే కదండి? అంతేనండి. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను, కొద్దిగా లూజ్ అవ్వడానికి అండి? అవునండి. ఓకే. సో ఇది కొద్దిగా మగ్గితే మనకు రెడీ అండి. ఓకే. బంగాళదుంప గుత్తి వంకాయ. సో రెగ్యులర్గా చేసుకునే కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే. ఎవరో ఒకరు ఎక్కడో చోట ట్రై చేసే ఉంటారు. ఇది మీరు ఇప్పుడు వచ్చిన థాట్ అండి, లేకపోతే ముందు ఇలా ఎవరైనా ట్రై చేశారా, చేసుంటారా? అంతగా తెలియదు, బట్ తను కొంచెం డిఫరెంట్గా అడిగింది కదా, సో ఇలా చేస్తే బాగుంటుంది. ఓకే. వంకాయలు ఎరగకుండా వేయడం కూడా ఇంత నీట్గా వేశారు. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, కర్రీ రెడీ అండి. ఓకే, మరి వేడి వేడిగా ఆలు గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు గుత్తి వంకాయ కూర తయారు చేయు విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, నిమ్మరసం, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. వంకాయలను స్టఫింగ్ కి వీలుగా 4 చీలికలుగా కట్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత మగ్గించిన వంకాయలను వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గుత్తి వంకాయ కూర రెడీ.